దాదాపు 16 మంది నూతన నటీనటులతో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం కమిటీ కుర్రోలు. ఈ చిత్రం నిహారిక కొణిదెల సమర్పణలో జయలక్ష్మి అడపక నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక ఈ రోజు బెజవాడలోని దుర్గగుడిలో అమ్మవారిని దర్శించుకుంది. తను ఇంతగా ముందుకు వెళ్ళటానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతగానో ఉందని నిహారిక తెలియజేశారు. జస్ట్ మా డైరెక్టర్ గారు చెప్పిన దానికి కొంచెం యాడ్ చేసి చెప్తాను. మేము ఒక పల్లెటూరు, ఒక ఊరు బ్యాక్డ్రాప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా, చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా. అంటే ఒక మూవీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు. అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు. సో మేము చాలా ఆనెస్ట్గా ఫిలిం తీసాము కమిటీ కుర్రోళ్ళు. అది ఆగస్ట్ 9th వచ్చేస్తుంది థియేటర్స్లో. సో ప్లీజ్ అందరూ చూసేయండి. అండ్ చాలా ఆస్పిషియస్గా స్టార్ట్ అయింది మా డే. వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాం. సో నాకు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్నా కూడా అదొక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అనమాట. సో విత్ దట్ వెరీ పాజిటివ్ ఫీల్ ఐ హోప్ దట్ మీరు కూడా వచ్చి 9th సినిమా చూస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అండి. అంటే మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. తమిళ్లో దొరికింది. సో ప్రస్తుతానికి తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను, కానీ తెలుగులో ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్. ప్రొడక్షన్ తమిళ్లో లేదండి. అంటే ఫస్ట్ ఒక గ్రౌండ్ సెట్ అవ్వాలి కదా, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది సెట్ అవ్వాలి ఏం చేయడానికైనా. అది నాకు 2015 నుంచి చిన్నదో పెద్దదో ప్రొడక్షన్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి 24కి ఒక సినిమా చేయొచ్చు అనే నమ్మకం అయితే నాకు కలిగింది. ప్రస్తుతానికి కమిటీ కుర్రాళ్ళు ఒకటే ఉంది నా స్కెడ్యూల్లో, నా టైం టేబుల్లో. అది రిలీజ్ అయిన తర్వాత ఇంకే సినిమాలైనా చేద్దామని ఆలోచన. అయిపోయిందండి, నెక్స్ట్ మంత్ రిలీజ్. యాక్చువల్గా ఓటీటీ ప్లాట్ఫామ్ బాగా ఎక్కువగా వస్తుంది మేడం. ఇలాంటి టైంలో కూడా అంటే ఆన్ స్క్రీన్ మీద అంటే ప్రతి ఒక్కరు మూవీని ఆన్ స్క్రీన్లోనే చూసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఓటీటీలో చాలా వరకు రిలీజ్ అయిపోతుంది. సో మీ మూవీ కూడా ఆన్ స్క్రీన్ మీద రిలీజ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నేను ఒక ఆడియన్ లాగా నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టం. అది చాలా డిఫరెంట్. ఎందుకంటే నేను కూడా చాలా సినిమాలు ఓటీటీలో చూస్తాను, థియేటర్లో చూస్తాను. కానీ థియేటర్లో కొన్ని సినిమాలు మిస్ అయినప్పుడు ఓటీటీలో చూసినప్పుడు అరే ఇలాంటి సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళలేదు, ఏదో ఒకటి షూటింగ్ ఉండడం వల్ల, బిజీ ఉండడం వల్ల కొన్నిసార్లు మిస్ అయి ఉంటాను. బట్ అలాగా మా సినిమా ఎవరు మిస్ అవ్వకూడదు, డెఫినెట్గా థియేటర్స్ దాకా వెళ్ళి చూడాలి. ఎందుకంటే మేము క్రియేట్ చేసిన ఎక్స్పీరియన్స్, మేము సినిమా ద్వారా చూపించాల్సిన ఎక్స్పీరియన్సెస్ అంత స్ట్రాంగ్గా మేము పోర్ట్రే చేసాం కాబట్టి డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళే చూస్తున్నారు, చూడాలి జనాలు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ రిలీజింగ్ ఇన్ ద థియేటర్స్. 100 కంటే ఏదైనా ఎక్కువ నెంబర్ ఉంటే అంత సపోర్ట్ ఉంటుంది నా ఫ్యామిలీ నుంచి నాకు. అది లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్గా మీ ముందు ఉండేదాన్ని కాదు. లేకపోతే ఒక ఫ్యామిలీ నా బ్యాక్ బోన్ లాగా కనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడు దేర్ ఆల్వేస్ దేర్. వెరీ బ్లెస్డ్ అండి, చాలా బ్లెస్డ్. ఎందుకంటే నేను ఎలాగంటే ఏం కాంటెంట్ ఏం చూపించకుండా నా సినిమా వస్తుంది ప్రమోట్ చేయని అడిగే టైప్ కాదు నేను. చూడండి మీకు నచ్చితేనే ప్రమోట్ చేయండి అనే లాగా. ఎందుకంటే జస్ట్ బికాస్ ఫ్యామిలీ కాబట్టి ఏది చేసినా ఓకే అని చెప్పి వెనకాల కూర్చొని చప్పట్లు కొట్టే ఫ్యామిలీ కాదు మాది. నిజంగా టాలెంట్ ఉంటేనే, నిజంగా క్యాలిబర్ ఉంటేనే దిల్ సపోర్ట్. అలాగా నేను కూడా కంటెంట్ చూపించడం జరిగింది చాలామందికి ఫ్యామిలీలో, అండ్ దే వర్ వెరీ హ్యాపీ. సో దట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ.